ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ఆల్రెడీ రోల్స్ అండ్ లెగ్రాంజెస్ థియరం మీద ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసామండి. ఎక్సర్సైజ్ 1 కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2 ఓపెన్ చేయండి. మీకు ఆబ్జెక్టివ్ మెటీరియల్లో పేజ్ 154 ఓపెన్ చేయండి. ఎక్సర్సైజ్ 2. ఎక్సర్సైజ్ 2లో ఫస్ట్ బిట్ రోల్స్ థియరం అప్లికేషన్ మీద ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ఓకే, ఫస్ట్ పాలినామియల్ ఇచ్చారు చూడండి. nth డిగ్రీ పాలినామియల్, దాన్ని f ఆఫ్ x అనండి. an(x power n) ప్లస్ a సఫిక్స్ n-1 ఇంటూ x power n-1 సో ఆన్ a1x పాలినామియల్ ఈక్వేషన్ ఇచ్చారు. ఓకే, ఇందులో x = 0 పెట్టారనుకోండి. x = 0 సబ్స్టిట్యూట్ చేస్తే f ఆఫ్ 0 అవుతుందండి. x ప్లస్లో 0 పెడితే 0 వస్తుంది. f ఆఫ్ 0 వస్తుందండి x = 0 సబ్స్టిట్యూట్ చేస్తే. ఇంకా మనకి స్టేట్మెంట్లో ఏమి ఇచ్చారు? ఆల్ఫా రూట్ అన్నారు. x = ఆల్ఫా రూట్ అన్నారు. f ఆఫ్ ఆల్ఫా x = ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేస్తే an ఆల్ఫా పవర్ n an-1 ఆల్ఫా పవర్ n-1 ప్లస్ సో ఆన్ a1 ఆల్ఫా విచ్ పాలినామియల్ = 0 ఇచ్చారు. సో అంటే ఇది 0 అవుతుందండి. ఆల్ఫా రూట్ అంటే ఏంటి? ఆ పాలినామియల్ని సాటిస్ఫై చేస్తుంది. ఎక్స్ ప్లస్లో ఆల్ఫా తీసుకోవాలి రూట్ అంటే. సో దీని వాల్యూ, దీని సిరీస్ వాల్యూ ఏమి ఇచ్చారు? 0 ఇచ్చారు. అంటే ఎఫ్ ఆఫ్ ఆల్ఫా కూడా 0 అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఆల్ఫా కూడా 0నే. అంటే ఎఫ్ ఆఫ్ 0 = ఎఫ్ ఆఫ్ ఆల్ఫా = 0నే. సో ఇంటర్వెల్, ఈ ఇంటర్వెల్లో రెండు ఈక్వల్ అవుతున్నాయి, ఎఫ్ ఆఫ్ 0 ఎఫ్ ఆఫ్ ఆల్ఫా. సపోజ్ అందులో ఏదైనా ఎలిమెంట్ తీసుకున్నారనుకోండి, ఫర్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ 0, ఆల్ఫా తీసుకుంటే రోల్స్ థియరం ఏం చెప్తుంది మనకి? ఎఫ్ డెరివేటివ్ ఆఫ్ సి = ఏమవ్వాలి? 0 అవ్వాలి. ఎఫ్ డాష్ ఆఫ్ సి 0 అవుతుందా? ఎఫ్ డెరివేటివ్ అండి. ఎఫ్ డెరివేటివ్ అంటే దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది మనకి? a సఫిక్స్ n, x పవర్ n అంటే ఏంటండి? n ఇంటూ x పవర్ n-1 ప్లస్ సో ఆన్. దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే లాస్ట్ టర్మ్ ఏంటండి? a1 అది వస్తుంది. ఎఫ్ డాష్ చేస్తే మీకు ఏమొస్తుందండి? కింద చూడండి, పాలినామియల్ ఇచ్చారు. n ఇంటూ x పవర్ n-1 సో ఆన్ చేస్తే ఏమొస్తుంది? 0 వస్తుంది మనకి. ఎఫ్ డాష్ సి 0 వస్తుందిగా, 0 అని ఇచ్చేసాడు. పాలినామియల్ 0 అని ఇచ్చేసాడు. ఎఫ్ డాష్ సి 0 వస్తుంది కదా, కంపల్సరీ అప్పుడు ఏం చేస్తుందండి? సి కంపల్సరీ ఆ ఇంటర్వెల్లో ఉంటుంది. బై రోల్స్ థియరం స్టేట్మెంట్ ఏంటి? షీ షుడ్ బి లైస్ ఇన్ దిస్ ఇంటర్వెల్. అంటే సి లెస్ దాన్ ఆల్ఫా అని. 0 లెస్ దాన్ సి లెస్ దాన్ ఆల్ఫా. థర్డ్ ఆప్షన్, ఆప్షన్ 3 అండి. రోల్స్ థియరం స్టేట్మెంట్ అండి, దేర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ 1 రూట్ లైస్ బిట్వీన్ దిస్ ఇంటర్వెల్, లైస్ ఆన్ దిస్ ఇంటర్వెల్. ఇది ఫస్ట్ ప్రాబ్లం అండి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. పాలినామియల్ ఇచ్చారండి. ఎఫ్ ఆఫ్ x = x³ ప్లస్ bx² ప్లస్ ax ఇచ్చారు. ఇంటర్వెల్ ఆల్సో గివెన్ 1, 3 క్లోజ్డ్ 1, 3. సో సి వాల్యూ కూడా ఇచ్చారండి. ఓకే, ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ చేయాలి మనం. ఓకే, రోల్స్ థియరం స్టేట్మెంట్ ఏంటండి? ఎఫ్ ఆఫ్ 1 = ఎఫ్ ఆఫ్ 3 అవుతుంది. ఫస్ట్ పాయింట్ రోల్స్ థియరం. ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్, ఎఫ్ ఈజ్ కంటిన్యూస్, అండ్ రోల్స్ థియరం సాటిస్ఫై అవ్వాలంటే ఏమవ్వాలి? ఎఫ్ ఆఫ్ 1 = ఎఫ్ ఆఫ్ ఏ = ఎఫ్ ఆఫ్ బి అని చెప్పాం కదా. ఎఫ్ ఆఫ్ 1 = ఎఫ్ ఆఫ్ 3 అవుతుంది. ఎఫ్ ఆఫ్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే సబ్స్టిట్యూట్ చేయండి. 1 ప్లస్ a ప్లస్ b = 3 సబ్స్టిట్యూట్ చేస్తానండి.
ఓకే 9b మైనస్ బి 8b 3a మైనస్ ఏ 2a 27 మైనస్ 1 26 ఈక్వల్ 0. ఓకే 2 కామన్ తీస్తారండి. a ప్లస్ 4b ప్లస్ 13 ఈక్వల్ టు 0. సో మనం ఈ కండిషన్ ఇది సాటిస్ఫై అవ్వాలంటే ఏ వాల్యూ బి వాల్యూ ఏం తీసుకోవాలండి? ఆప్షన్ వెరిఫై చేయాలి. ఏ వాల్యూ 11, బి వాల్యూ -6 తీసుకున్నారనుకోండి, చెక్ చేయండి. 11 మైనస్ 24 ప్లస్ 13 ఈక్వల్ టు 0 అవుతుందా? 11 మైనస్ 24 ఎంత? -13. -13 ప్లస్ 13 0. సో రోల్స్ థియరమ్ స్టేట్మెంట్ నుంచి f(1) ఈక్వల్ టు f(3) అవుతుంది. ఆప్షన్ వెరిఫై చేయండి. సెకండ్ ఆప్షన్ 11, ఏ వాల్యూ 11, బి వాల్యూ -6. ఓకే నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. Polynomial is given f of x equal to sin x minus sin 2x. ఇంటర్వెల్ ఇచ్చారండి, క్లోజ్డ్ 0 to π, క్లోజ్డ్ 0 to π. ఓకే ఇది రోల్స్ థియరమ్ సాటిస్ఫై చేస్తుందండి. ఎందుకని f(0) sin 0 ఎంత? 0. f(0) ఈక్వల్ టు f(π) అవుతుంది. sin 180 కూడా 0నే. సో రోల్స్ థియరమ్ సాటిస్ఫై చేస్తుంది. ఓకే మనకేం కావాలి? f' 0 అవుతుంది. బై రోల్స్ థియరమ్ f డెరివేటివ్ ఆఫ్ c ఏమంటారు? 0 అంటాం. ఓకే హియర్ c బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ 0 to 180. ఆ ఇంటర్వెల్లో దేర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ 1 రూట్. ఆ పాయింట్ దగ్గర f' ఏమైంది? 0 అయింది. f' అంటే sin x డెరివేటివ్ ఏంటి? cos x. cos c రాయండి. sin 2x డెరివేటివ్ 2 cos 2x అంటే 2 cos 2c. ఓకే cos c మైనస్ 2 cos 2 theta ఫార్ములా ఏంటి? 2 cos square c మైనస్ 1 2 cos square theta మైనస్ 1. సో దీన్ని సాల్వ్ చేయండి. 4 cos square c మైనస్ 4 cos square c ప్లస్ cos c ప్లస్ 2 ఈక్వల్ 0. మనకి రూట్స్ ఫైండ్ చేయండి. మైనస్ కామన్ తీస్తే 4 cos c మైనస్ cos c మైనస్ 2 ఈక్వల్ 0. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ c అన్నాడు. ఫ్యాక్టర్స్ ఏంటంటే దీనికి ఇలాంటి -b ప్లస్ ఆర్ మైనస్ అప్లై చేయండి. -b ప్లస్ ఆర్ మైనస్ √b² మైనస్ 4ac by 2a 8. cos c ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ మైనస్ √9 ఈజ్ నథింగ్ బట్ 3 అండి. ఓకే 1 ప్లస్ ఆర్ మైనస్ √3 √9 అంటే 3 కదా. అంత ఆన్సర్ కరెక్ట్గా వచ్చిందా చూడు. b² మైనస్ 4ac 32 కదా, ఇది √33 అండి. సో హియర్ c ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1 ప్లస్ ఆర్ మైనస్ √33/8. ఓకే ఫస్ట్ ఆప్షన్ అండి 1 ప్లస్ √33/8. మైనస్ ఎందుకు తీసుకోలేదు? కంపల్సరీ నీకు వచ్చే c వాల్యూ ఏ ఇంటర్వెల్లో ఉండాలి? 0 to 180 అంటే పాజిటివ్ ఫస్ట్ క్వాడ్రెంట్, ఫస్ట్ క్వాడ్రెంట్ సెకండ్ క్వాడ్రెంట్లో ఉండాలి. సో 1 మైనస్ తీసుకుంటే ఏమవుద్ది? అది ఆ క్వాడ్రెంట్లో ఉండదు. 1 మైనస్ √33/8. సో ప్లస్ తీసుకోవాలి. అందుకే ఫస్ట్ ఆప్షన్ మైనస్ తీసుకోలేదు. అందుకే నీకు వచ్చే c వాల్యూ కంపల్సరీ ఎందులో ఉండాలి? మళ్ళీ ఆ ఇంటర్వెల్లో ఉండాలి 0 to 180.
నెక్స్ట్ 5th ప్రాబ్లం చూడండి. 4th ప్రాబ్లం తర్వాత చూద్దాం. 5th చూడండి. ఇలా మనకి <1 <1 ఇచ్చారు, లిమిట్స్ ఇచ్చారు, లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు మనం రోల్స్ థియరం స్టేట్మెంట్ అయినా లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం స్టేట్మెంట్ అయినా మనకి ఫస్ట్ ఏం కావాలి, కంటిన్యూస్ అవ్వాలి, డిఫరెన్షియబుల్ అవ్వాలి. ఫస్ట్ అవి చెక్ చేయాలి, అసలు ఇది కంటిన్యూస్ అవుద్దా రాదా. ఓకేనా, 1 దగ్గర కంటిన్యూస్ ఫంక్షన్ అయిద్దా. కంటిన్యూస్ ఫంక్షన్ అంటే ఏం చెప్తాం మనం, లెఫ్ట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు రైట్ లిమిట్, లెఫ్ట్ లిమిట్ ఈక్వల్ టు రైట్ లిమిట్ అవ్వాలి, అయితేనే కంటిన్యూస్ ఫంక్షన్ అంటాం. సో లెఫ్ట్ లిమిట్ ఎంత అంటే, లెఫ్ట్ లిమిట్ అంటే ఏంటి, <1 ఈ ఫంక్షన్ తీసుకోవాలి. లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏం తీసుకోవాలండి, x² + 1 తీసుకోవాలి. 1 దగ్గర రైట్ లిమిట్ అంటే <1 అని, ఫంక్షన్ ఏం తీసుకోవాలి, 3 - x. లిమిట్ 1 పెడితేనండి 1 + 1 ఎంత వస్తుంది, 2. లిమిట్ 1 పెడితే 3 - 1 ఎంత, 2. లెఫ్ట్ ఈక్వల్ టు రైట్, కంటిన్యూస్ ఫంక్షన్ అవుతుంది. ఓకే, డిఫరెన్షియబుల్ అయిద్దా. ఇంకేమిచ్చారు, అంటే 1 దగ్గర కంటిన్యూస్ అవుద్ది. మరి ఇక్కడ ఇంటర్వెల్ ఏంటి, 0 to 1 చేస్తే, ఇంటర్వెల్ 0 to 1 చేశారనుకోండి, సో x బిలాంగ్స్ టు 0 to 1 అయితే ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ ఎంత, ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ 1, ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ 2 వస్తుంది. సో ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1. మరి ఆ ఇంటర్వెల్లో నీ కంటిన్యూస్ ఫంక్షన్ అవ్వదుగా. అంటే యాక్చువల్గా మనకి ఇక్కడ స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది, 0 దగ్గర స్టార్ట్ అయ్యి 2 దగ్గర, x బిలాంగ్స్ టు 0, 2, 0, 2. ఆ ఇంటర్వెల్లో కంపల్సరీ అది ఏమవ్వాలి, కంటిన్యూస్ ఫంక్షన్ అవ్వాలి. బట్ ఇందులో ఈ ఇంటర్వెల్లో మనకి ఏముంది, 0 to 1 కూడా ఉంది కదా. మరి ఈ ఇంటర్వెల్లో ఇది కంటిన్యూస్ అవ్వట్లేదుగా. సో డస్ నాట్ ఎగ్జిస్ట్ అని రాయాలి. రోల్స్ థియరం డస్ నాట్ ఎగ్జిస్ట్, రోల్స్ థియరం డస్ నాట్ ఎగ్జిస్ట్. 4th ఆప్షన్. టోటల్ ఇంటర్వెల్ ఏంటి, 0 to 2. ఆ ఇంటర్వెల్లో కంటిన్యూస్ అవ్వాలి, కానీ 0 to 1 కంటిన్యూస్ అవ్వట్లేదు. ఆ ఇంటర్వెల్లో ప్రతి పాయింట్ దగ్గర నీకు కంటిన్యూస్ అవ్వాలి, డిఫరెన్షియబుల్ అవ్వాలి. సిక్స్త్ మీరు చేస్తారా, 6th మీరు ట్రై చేయండి. 7th వద్దులేండి, 7th కూడా లీవ్ ఇట్. 8th రండి, లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం. 8th లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం అండి. సో మనకి ఫార్ములా ఏంటి, ఎఫ్ డెరివేటివ్ ఆఫ్ సి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ. ఇది ఫార్ములా. ఎఫ్ ఆఫ్ బి అంటే ఏంటి, వాడు ఇచ్చిన పాలినామియల్లో ఎక్స్ ప్లస్లో బి పెడితే బి మైనస్ బి ఏమైంది, సెకండ్ టర్మ్లో 0. ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎక్స్ ప్లస్లో ఏ పెడితే ఫస్ట్ టర్మ్ ముందుగా ఏ మైనస్ ఏమైంది, 0 అయింది. అంటే ఇదంతా 0 అయిపోయింది. అంటే ఇండైరెక్ట్గా ఎఫ్ డాష్ ఆఫ్ సి 0 అవుద్ది. ఎఫ్ డెరివేటివ్ అంటే దానికి యూవీ రూల్ అప్లై చేయండి అమ్మా, దాన్ని డిఫరెన్షియేట్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమి ఇచ్చారు, ఎక్స్ మైనస్ ఏ హోల్ పవర్ ఎం ఇంటూ ఎక్స్ మైనస్ బి హోల్ పవర్ ఎన్. దీన్ని డెరివేటివ్ చేయాలంటే యూవీ రూల్ అప్లై చేయండి. యూవీ రూల్ అప్లై చేసి 0కి ఈక్వల్ చేసేయండి, మీకు ఆన్సర్ వస్తుంది అప్పుడు. ఓకే, 8th హింట్ రాసి కొంచెం గ్యాప్ తీసుకోండి, యూవీ రూల్ అప్లై చేస్తే వస్తుంది. ఎఫ్ ఆఫ్ బి వాల్యూ 0నే, ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ కూడా 0నే. యూవీ రూల్ అప్లై చేస్తే సి వాల్యూ రాయండి, ఆన్సర్ వస్తుంది మీకు.
9th చూడమ్మా ఏమిచ్చారు, ఇంటర్వెల్ ఏమిచ్చారండి 1,6 ఇచ్చారు. x బిలాంగ్స్ టు 1,6. సో ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏంటి, ఎఫ్ ఆఫ్ 6 మైనస్ ఎఫ్ ఆఫ్ 1/6 మైనస్ 1. ఫార్ములా అదేనా, ఎఫ్ డెరివేటివ్ ఆఫ్ సి, ఎఫ్ డాష్ ఆఫ్ సి. దాన్ని డిఫరెన్షియేట్ చేయండి. విచ్ ఈజ్ ఎఫ్ డెరివేటివ్ ఆఫ్ సి ఏమి ఇచ్చారు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చారు. చూడండి స్టేట్మెంట్లో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చారు కదా, దీన్ని గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టూకి ఈక్వల్ చేయండి. ఎఫ్ ఆఫ్ 6 వాల్యూ తెలీదు, ఎఫ్ ఆఫ్ 6 మైనస్ ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ ఏమి ఇచ్చారు, -2 ఇచ్చారు. మైనస్ ఆఫ్ మైనస్ +2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6 - 1 ఎంత 5. 5 × 2 ఏంటండి 10. సో ఎఫ్ ఆఫ్ 6 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 - 2 ఏమవుతుంది 8. సెకండ్ ఆప్షన్ ఎఫ్ ఆఫ్ x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 8 విచ్ ఈస్ గ్రేటర్ దాన్ 2 అని స్టేట్మెంట్లో ఇచ్చారు. ఎఫ్ డాష్ గ్రేటర్ దాన్ 2 అని, దాన్ని సాల్వ్ చేయండి. ఈ ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. బై లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం, బై లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థియరం. నెక్స్ట్ 11th కూడా అలా చేయండి. 11th కూడా ఎఫ్ డెరివేటివ్ ఆఫ్ సి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఏం చేస్తారు, ఎఫ్ ఆఫ్ 2 మైనస్ ఎఫ్ ఆఫ్ 1. ఇంటర్వెల్ అదే కదా. ట్వెల్త్ ప్రాబ్లం చూడండమ్మా. 12th ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి, ax² ప్లస్ bx ప్లస్ సి. ఇక్కడ ఏమి ఇచ్చారు, ఆల్ఫా బీటా 2 డిఫరెంట్ రియల్ రూట్స్ అన్నాడు. ఎక్స్ బిలాంగ్స్ టు ఆల్ఫా కామా బీటా, ఆల్ఫా లెస్ దాన్ బీటా అన్నాడు. ఓకే, ఎఫ్ డాష్ ఆఫ్ సి, ఎఫ్ డెరివేటివ్ అవుతుందండి 2ax ప్లస్ b. ఎఫ్ డాష్ ఆఫ్ సి అంటే 2ac ప్లస్ b అని. x² డెరివేటివ్ ఏంటి 2x, x ప్లస్ ఏం తీసుకోవాలి c తీసుకోవాలి, ఎఫ్ డెరివేటివ్. ఓకేనా. ఆల్ఫా దీనికి రూట్ అంటే ఏంటి, ఇది 0 అనేగా, 0 ఇచ్చారా క్వాడ్రాటిక్ ఈక్వేషను. ఆల్ఫా రూట్ అంటే 0నే. ఎఫ్ డాష్ ఆఫ్ సి, ఎఫ్ డాష్ ఆఫ్ సి ఫార్ములా ఏంటి, ఎఫ్ ఆఫ్ బీటా మైనస్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా బై బీటా మైనస్ ఆల్ఫా. ఎఫ్ ఆఫ్ బీటా అంటే 0నే, ఎఫ్ ఆఫ్ ఆల్ఫా అన్న 0నే, అంటే ఎఫ్ డాష్ ఆఫ్ సి 0. ఎఫ్ డెరివేటివ్ ఆఫ్ సి అంటే ఏంటండి 2ac. వాళ్ళు ఇందులో స్పేస్ అయిపోయినట్టుందిరా, అలాంటి ఆ 3 బిట్స్ చెప్పేవాడిని. రేపు చెప్దాంలే, ట్రై చేయండి 3 బిట్స్.